Germantown Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. జర్మనీలో ఎన్నో విషయాలు నేర్చుకుని తిరిగి వచ్చారు డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు. జర్మంటైన్ హాస్పిటల్ సుప్రసిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండడంతో పాటు గ్రేటెస్ట్ రోబోటిక్ టెక్నాలజీతో ఏ హాస్పిటల్లో లేని కొన్ని సర్జరీస్ ఇక్కడ జరుగుతాయని తెలిసింది. అలాగే డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ గారు ఒక రినౌండ్ రాష్ట్రపతి పురస్కార గ్రహీత. డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్. డాక్టర్ ఖాన్ గారు, మీరే చెప్పారు 98-year-old ఒక ఆవిడకి ఆపరేట్ చేశారు మీరని. పెద్దవాళ్ళు పడిపోతుంటారు. మీరు అన్నట్టు 80% ఇఫ్ దే క్రాస్ 75-80 వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం ఆపరేషన్ చేయించడం అవసరమా అని, అదే అతుక్కుంటుందిలే బోన్ అని చెప్పి ఒక హోప్ తోటి వాళ్ళని బెడ్కి పరిమితం చేసేస్తారు. అది అతుక్కుంటుందో తెలియదు కానీ వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళు జనరలీ లైఫ్లో ఇంట్రెస్ట్ కూడా పోతుంది వాళ్ళకి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్? ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ని పడకుండా వాట్ ఆల్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్? ఇన్ జర్మనీ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ పీపుల్ 80-90 years కూడా బోన్ డెన్సిటీ బాగుంటుంది వాళ్ళది కంపేర్ టు ఇండియన్ పాపులేషన్. అంటే రీజన్ ఏమంటే దే ఆర్ వెరీ యాక్టివ్. వాళ్ళు సైక్లింగ్ చేస్తూ ఉంటారు. 90 yearsలో కూడా దే డూ సైక్లింగ్, దే ఆర్ యాక్టివిటీ. అంటే మాకడ ఇండియాలో ఇప్పుడు ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం ఆఫ్టర్ 60s 70s తర్వాత దే బికమ్ ఇన్యాక్టివ్ అనమాట. సో దే ట్రై వాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. అంటే వాళ్ళు ఒకటే చోటు కూర్చోవడము, ఈవెన్ ఇంట్లో వర్క్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు వర్క్ చేయొద్దు, కూర్చోండి, ఎందుకు వర్క్ చేస్తున్నారు, అది తప్పు. దే హ్యావ్ టు బి యాక్టివ్ లేదంటే బోన్ వీక్ అయిపోతుంది. ఫస్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. అయితే డయట్, ఈ కండిషన్స్ వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది ఒక మేజర్ డిజీజ్ లాగా అయిపోయింది ఇండియాలో. ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ఏ మేజర్ అలర్ట్ లాగా అయిపోతుంది ఆస్టియోపోరోసిస్ అనేది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్. దిస్ అవేర్నెస్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్. అంటే మోస్ట్లీ వాళ్ళకు దే హ్యావ్ టు బి యాక్టివ్, దే హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ డయట్, ఎక్సర్సైజ్ ఈవెన్ ఆఫ్టర్ 80 years ఆల్సో. సో అది ఒకటి. మీకు మీ బోన్ డెన్సిటీ బాగుంటే మీ ఫ్రాక్చర్ కాదు, రైట్? ఇప్పుడు యంగర్ పేషెంట్ కింద పడితే బొక్క ఇరగదు. ఎందుకు ఇరగదు అంటే బోన్ డెన్సిటీ బాగుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోయిందంటే మీరు కూర్చుంటే కూడా బొక్క ఇరుగుతుంది. అంటే ఐ హావ్ సీన్ పేషెంట్స్ వితౌట్ మేజర్ ట్రామా, వాళ్ళు ఓన్లీ చైర్ మీద కూర్చొని లేవగానే టక్కన బ్యాక్లో సౌండ్ వచ్చి వటిబ్రా అనేది ఫ్రాక్చర్ అయింది. ఎందుకు? సివియర్ ఆస్టియోపోరోసిస్ వల్ల. సో ఆస్టియోపోరోసిస్ అనేది కరెక్ట్ చేసుకోవాలా. నాట్ ఆల్వేస్ డయట్, ఓకే డయట్ ఇవన్నీ జనరల్ మెజర్స్ ఉన్నాయి, బట్ బోన్ డెన్సిటీ స్కాన్ చేసుకొని మీరు మీకు చాలా తక్కువ బోన్ డెన్సిటీ ఉంటే యూ గో ఫర్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ లేడీస్ అబౌట్ 60-70లో తక్కువ ఉంటే వీఆర్ నౌ డేస్ గివింగ్ దెమ్ టెరిపెరటైడ్ ఇంజెక్షన్ థెరపీ ఆర్ డెనుసుమాబ్, అది 1 in 6 months ఉంది. ముందు డైలీ ఇచ్చేవాళ్ళం. ప్లస్ బైఫాస్ఫోనేట్ థెరపీ ఉంది. ఇవన్నీ కాల్షియం ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుంది. క్రియాటిన్ లెవెల్ అన్నీ బాగుంటే దిస్ ఆర్ వెరీ గుడ్ థెరపీ ఫర్ ఇంక్రీజింగ్ బోన్ డెన్సిటీ. ఇది మంచి పాయింట్ చెప్పారు సార్. మనం యాక్టివ్గా ఉండడం చాలా అవసరం త్రూ అవుట్ అవర్ లైఫ్. ఐ థింక్ మేల్ ఆర్ ఫీమేల్ సార్, ఆ కాన్సెప్ట్ తీసేయాలి మైండ్లోంచి. అందరూ యాక్టివ్గా ఉండాలి సార్. అనివార్యంగా కొంతమంది స్పోర్ట్స్ ఇంజరీస్తో వస్తారు. అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్లో జర్మంటైన్ ఈజ్ ద టాప్ నంబర్ 1 అని విన్నాం. బికాజ్ మీకు అంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు. సో ఏమేమి ఇంజరీస్తో వస్తారు? మైల్డ్ అంటే చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్తో వచ్చారు, అందరికీ ఆపరేషన్ చేయరు కదా సార్. సివియర్ ఇంజరీస్ కూడా ఉంటాయి. సో హౌ డు యూ డీల్ సార్? ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది లిగమెంట్ ఇంజరీస్ ముఖ్యంగా డ్యూ టు ట్విస్టింగ్ అనమాట. ఇప్పుడు నీ కామన్ ఇంజరీ. ఇప్పుడు నీ ఇట్లా ట్విస్ట్ అయితే లోపల లిగమెంట్స్ ACL, PCL అండ్ అదర్, ఇది MCL అనమాట. నీ అనేది పైన కింద బోన్స్ తర్వాత డిఫరెంట్ లిగమెంట్స్ అనేవి ఒక జస్ట్ లైక్ కండరాల తర్వాత ఇది సాఫ్ట్ టిష్యూస్ గట్టిగా జస్ట్ లైక్ రోప్స్ అనమాట బోన్ పక్కలో హోల్డ్ చేసేవి. ఇట్లా కాంప్లికేటెడ్ లిగమెంట్స్ ఉంటాయి ఎవ్రీ జాయింట్స్లో, నీ, షోల్డర్, యాంకిల్, ఎల్బో జాయింట్స్కి. సో ఇప్పుడు సడన్గా ఫుట్బాల్ ఆడేటప్పుడు నీ ట్విస్ట్ అయింది అనుకోండి సార్, ట్విస్టింగ్ అయితే ఈ లిగమెంట్ అనేది టేర్ అయిపోతుంది. సో సివియర్ ఇమీడియట్గానే స్వెల్లింగ్ వచ్చేసి వాళ్ళు సడన్గా లేవలేకపోతారు. స్వెల్లింగ్ వచ్చేస్తే పట్టుకొని ఆర్థోపెడిక్ కార్డ్ తీసుకొస్తారు. సో వన్స్ దే కమ్ హియర్ విల్ డయాగ్నోస్ ఇనిషియలీ క్లినికల్కి ఆర్థోపెడిక్స్. మేము ఎనీ ఆర్థోపెడిక్ ట్రైన్డ్ ఇన్ లిగమెంట్ ఇంజరీ కెన్ ఎగ్జామిన్ క్లినికలీ అండ్ సి అంటే ఇది లిగమెంట్ ఇంటాక్ట్ ఉందా లేదా. దే ఆర్ డిఫరెంట్ క్లినికల్ టెస్ట్ ఉన్నాయన్నమాట దానికి. సో వన్స్ అది చూసిన తర్వాత దానికి కన్ఫర్మ్ చేయడానికి MRI చేస్తాం.
ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అయింది, మీకు సపోజ్ ఏసీఎల్ అనేది ఇక్కడ మధ్యలో ఉంటుంది, ఓకే, ఏసీఎల్ టేర్ అయింది. సో ఆ గ్రేడింగ్ అనేది ఉంటుంది, గ్రేడ్ 1 or 3 or 4. కంప్లీట్ ఏసీఎల్ టేర్ అయింది అనుకోండి, ఎనీ ఇంజరీ, కంప్లీట్ ఏసీఎల్ టేర్ అన్ఫార్చునేట్లీ అయిపోయింది స్పోర్ట్స్ మ్యాన్కి, ఎవరికైనా ఫుట్బాల్ ఆడుతూ ఈజ్ ఇంజర్డ్. సో కంప్లీట్ ఏసీఎల్ టేర్కి ఇట్ కెన్ నాట్ హీల్, అబ్సల్యూట్లీ అది హీల్ కాదు. అంటే 10-20 years బిఫోర్ డాక్టర్స్ యూస్ టు ట్రీట్ కన్జర్వేటివ్లీ, ఓకే ఏసీఎల్ అయితే ఏం కాదు, మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, క్వాడ్రిసెప్ మజిల్స్ ఉన్నాయి కదా అవి కవర్ చేసుకొని అని దే హ్యావ్ లెఫ్ట్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్, అంటే 20 years బ్యాక్, 15 years బ్యాక్, నాట్ ప్రో ఫర్ ఏసీఎల్. కానీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ వాళ్ళు 40 years అవ్వగానే వాళ్ళ నీ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది వితౌట్ ఏసీఎల్, బికాస్ దిస్ ఈజ్ ఎ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్. సో ఇప్పుడు మనం దానికి ఆర్థ్రోస్కోపీ వల్ల కీ హోల్ సర్జరీ, పిన్ హోల్ అనమాట, దానివల్ల కంప్లీట్ ఏసీఎల్ మనం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు, పీసీఎల్ కూడా చేయవచ్చు, అన్ని లిగమెంట్కి క్యూర్ చేయవచ్చు. సో అది చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మీ జాయింట్ అనేది బాగుంటుంది. యూ కెన్ గో ఫర్ నాట్ ఓన్లీ మీరు మళ్ళీ వెళ్ళి స్పోర్ట్స్ ఆడవచ్చు, ఫుట్బాల్ ఆడవచ్చు, బట్ ఆఫ్టర్ ఎల్డర్లీ ఏజ్ ఆల్సో మీ మోకాలు అరగదనమాట బయోమెకానిక్స్ బాగుండడం వల్ల. సో ఇఫ్ యూఆర్ కెన్ అఫోర్డ్, ఇఫ్ యూఆర్ డెఫినెట్లీ యూ గో ఫర్ ఆర్థ్రోస్కోపీ ఫర్ కంప్లీట్ ఏసీఎల్ రిపేర్. 40-50 years దాటిన వాళ్ళకి లిగమెంట్ టేర్కి ఏం చేస్తారు సార్? ఆర్థ్రోస్కోపీ అవసరమా లేకపోతే ఎలా? How do we deal with it? The 50 years above or 60 years above patients with ligament injury అయిందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ మేము ఏం అసెస్ చేసేదంటే వాళ్ళకి కార్టిలేజ్ అనేది బాగుందా లేదా. సపోజ్ ఆల్రెడీ కార్టిలేజ్ అంటే బోన్ పైన ఒక సబ్స్టెన్స్ కవరింగ్, న్యాచురల్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్, అది మీకు సపోజ్ కార్టిలేజ్ అనేది ఆల్రెడీ మీకు ఆర్థరైటిక్ స్టేజ్ ఉన్నాయి అంటే దెన్ లిగమెంట్ ఇంజరీ చేసి ఏం లాభం ఉండదు. సో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ కన్జర్వేటివ్ మేనేజ్ చేసి లేటర్ ఆన్ నీ రీప్లేస్మెంట్ ఆప్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఆల్రెడీ కార్టిలేజ్ డ్యామేజ్ ఉండి మీకు నీ లిగమెంట్ రిపేర్ చేస్తే మీ పెయిన్ వెళ్ళదు, పెయిన్ అట్లనే ఉంటుంది. సో సపోజ్ కార్టిలేజ్ ఈజ్ వెరీ గుడ్, దానికి కార్టోగ్రామ్ లాంటి కొన్ని టెస్ట్లు ఉంటాయి అక్కడ ఉంటే మేము దానికి లిగమెంట్ చేయవచ్చు, డిపెండ్ అపాన్ వాళ్ళ ఆర్థరైటిక్ చేంజ్ అది కార్టిలేజ్ మీద అనమాట అసిస్ట్. ఓకే, సో అందరికీ వర్తించదు, వాళ్ళకి మీరు అన్నట్టు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ దెన్ ఇంకా ఇన్ఎవిటబుల్ టైం అప్పుడు అబౌవ్ 60 years ఎస్పెషల్లీ విల్ డూ నీ రీప్లేస్మెంట్. అది 15-20 ఏళ్ళు ఉంటుంది కదా సార్ నీ రీప్లేస్మెంట్ చేశాక, దాని లైఫ్ ఆఫ్ దట్ నీ క్యాప్ నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ వల్ల. ఇప్పుడు మేము రోబోటిక్ బాగా చేస్తే, ఎక్సలెంట్లీ చేస్తే లైఫ్ బాగానే ఉంటుంది. సమ్ పేషెంట్స్ హ్యావ్ సీన్ అప్ టు 30 years ఫ్రమ్ డేటా, బట్ యావరేజ్ 15-20 years అయితే యావరేజ్ లైఫ్, 25 years కూడా కావచ్చు. బట్ నో డాక్టర్ కెన్ గివ్ ఎగ్జాక్ట్ టైమ్ ఆర్ డేట్, బట్ ఎక్స్పెక్టెడ్లీ ఇఫ్ యూఆర్ లక్కీ 30 years కూడా లాస్ కావచ్చు. యావరేజ్ అయితే 15-20 years అండి. ఏం మెటీరియల్స్ పెడతారు సార్ లోపల? వాట్ ఆర్ ఆల్ అవైలబుల్ ఆప్షన్స్? ఇప్పుడు నీ ఇంప్లాంట్ డిజైనింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టైటానియం, కోబాల్ట్, క్రోమియం, ఆక్సినియం, బయోనిక్ గోల్డ్, ఇవన్నీ. అంటే మీరు అనేది యాక్చువల్లీ మెటల్ యా. బరువుగా ఉండదా సార్? నో లైట్ వెయిట్ ఉంటుందండి, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఇది నీ క్యాప్ లాగా అంతే. జస్ట్ ఇట్స్ లైక్ కోబాల్ట్, క్రోమియం, టైటానియం, ఇవన్నీ అలాయ్స్ అనమాట. అండ్ దేర్ ఇస్ అ రీజన్ వై వి ఆర్ యూజింగ్ దోస్ అలాయ్స్ సార్? Yeah, these are tested. This has been lot of clinical research internationally. So which is best suitable for the human body, that has been used, and continuous research also going on. Oxidize, ఇప్పుడు ఇది పక్కలో మధ్యలో ఉన్న ప్లాస్టిక్, ఇది కూడా హైలీ క్రాస్ లింక్ పాలీలో వచ్చింది. తర్వాత విటామిన్ కే పాలీ అని వచ్చింది. సో డిఫరెంట్ పాలిథిన్ ఈ మధ్యలో, సో టు ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ దట్ ఇంప్లాంట్. సార్ ఇప్పుడు మనం అంటే చాలా ఫండమెంటల్ క్వశ్చన్, ఇది అజ్ఞానంతో కూడిన క్వశ్చన్ అనుకుని క్షమించండి. ఈ మెటల్స్ మనకి బాడీలో అబ్జర్వ్ అయిపోవా విత్ టైం? నో అట్లా ఏం జరగదు. టైటానియం ఇవి అబ్జర్వ్ కావు, ఏమి అబ్జర్వ్ కావు. బికాస్ అందరూ ఇప్పుడు మెటల్స్ ఇన్ బ్లడ్ అది వచ్చేసింది, ఇది వచ్చేసింది, హెవీ మెటల్స్, కాపర్ ఎక్కువ తీసుకోవద్దు, కాపర్ దీనిలో కూడా గ్లాస్ లో కూడా తాగద్దు ఎక్కువ, ఇట్ విల్ కాజ్ టాక్సిసిటీ అంటున్నారు. దీస్ ఆర్ నాట్ అయాన్ రిలీజ్ మెటల్స్ కావు, ఇవి దీస్ ఆర్ డిఫరెంట్. సో ఈ టైం టెస్టెడ్ అండ్ అండ్ ఆ ఆప్షన్ దీంట్లో అందు గురించి ఇప్పుడు మీరు చూడండి, హిప్ రిప్లేస్మెంట్ లో వన్ టైం we used to do metal on metal hip, but that is proved to release metal ions. So now mostly that is avoided, and we have gone for poly and metal on poly or ceramic చేస్తున్నాం ఇప్పుడు హిప్ లో.
non-metal. So that's how we have understood. ఇది కాకుండా ఇప్పుడు దీంట్లో నీలో అంటే డైరెక్ట్ మెటల్ ఇంటరాక్షన్ ఉండదు, పాలీ ఉంటుంది మధ్యలో. కానీ హిప్లో మెటల్ ఇంటరాక్షన్ ఉండడం వల్ల అది ప్రాబ్లం వచ్చిండే. ఇప్పుడు అది చేసి వీఆర్ పుట్టింగ్ ఆన్ మెటల్ ఆన్ పాలీ ఆర్ సెరామిక్స్ వచ్చేసింది ఇప్పుడు హిప్లో. దట్ ఈస్ మోర్ లాంగ్ లాస్టింగ్ అండ్ ఏం దాంట్లో అలర్జీ కూడా ఎనర్జీ ఉండదు. అదే ఇది నాది ఐరన్ బాడీ అని చెప్పుకునేవాడు ఇదివరకు, ఐరన్ బాడీ నాది, ఇప్పుడు టైటానియం బాడీ అని చెప్పుకోవాలి. రైట్ సార్, చాలా మంది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈ చేంజెస్లో పిచ్చి పిచ్చి సోఫాల్లో కూర్చోవడం, గంటలు ఫోన్ పొజిషన్ సరిగ్గా పెట్టుకోకపోవడం, మెడ నొప్పులు ఇవన్నీ రావడం, క్రానిక్. సో ఏ పొజిషన్ ఫోన్కి ఐడియల్? ఫోన్కి నార్మల్గా ఇది కామన్. ఇప్పుడు చిల్డ్రన్స్లో కూడా చూడండి, చిల్డ్రన్స్ అస్సలు ఫోన్ వాడదంటే వాడుతూనే ఉంటారు, వాళ్ళకి ఇంకా స్ట్రిక్ట్ ఉండాలా. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఫోన్ చూసుకుంటే నార్మల్గా ఇట్లా వంగి చూడొద్దు, ఇట్లా హైట్ చూడండి, యూ టు కీప్ ఎట్ సర్టన్ హైట్. మీరు ఇట్లా సైడ్కి పెట్టడము చాలాసేపు వంగితే డెఫినెట్లీ నెక్ పెయిన్ అని వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ సర్టన్ హైట్, ఐ లెవెల్కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇట్లా ఐ లెవెల్ పెట్టాలి. మళ్ళీ దానికి ఎల్బో పెయిన్స్ కూడా కొంతమందికి వస్తాయి ఫోన్స్కి. సో యూ షుడ్ టేక్ సమ్ సపోర్ట్, ఇక్కడ సమ్ సపోర్ట్ తీసుకొని ఇట్లా పెట్టడం బెస్ట్ మీకు, హ్యాండ్ సపోర్ట్. అది మీ పోచర్ అనే నెక్ అనేది ఎక్కువ ఫార్వర్డ్ కాకుండా ఇట్లా పెట్టుకోవాలి ఫోన్స్. అట్లనే కూర్చునేటప్పుడు కూడా సిస్టమ్ కూడా, ఇప్పుడు మీరు ఏదైనా ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నారు, సిస్టమ్ అయితే కూడా ఒక స్ట్రైట్ పొజిషన్లో ఐ లెవెల్లో పెట్టి చూసుకోవడం మంచిది. ఎక్కువ స్టాండింగ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు లేదు ఎక్కువసేపు సిట్టింగ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు. ఇది కరెక్ట్ చెప్పినారు. మోస్ట్లీ నీ పెయిన్స్ అనేది స్టాండింగ్ ప్రొఫెషన్స్లో కామన్, యాజ్ యూ ఆర్ టోల్డ్. టీచర్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఇంకా కొంతమంది సెక్యూరిటీ ఎక్కువ స్టాండింగ్ ఉంటాయి మోస్ట్లీ. సో వాళ్ళకి మెయిన్గా ఏముందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దే టు ఒబెసిటీ, అంటే వాళ్ళు బాడీ వెయిట్ అయితే కంట్రోల్ చేసుకోవాలి స్టాండింగ్. బట్ కంటిన్యూస్గా స్టాండ్ చేయకుండా ఇఫ్ దేస్ ఏ ఆప్షన్, వాళ్ళు కొంచెం సేపు కూర్చొని కొన్ని నీ ఎక్సర్సైజ్ చేసుకొని మధ్యలో కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకుంటే స్టిల్ దట్ డ్యామేజ్ విల్ బి లెస్ అనమాట కంటిన్యూస్ స్టాండింగ్. కొన్ని నీ ఎక్సర్సైజెస్ చెప్పండి సార్, ఎలా చేయాలని. సింపుల్, నీలో పెద్దగా ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు. ఇంట్లో 2 ఎక్సర్సైజ్ ఉంటాయి, క్వాడ్రిసెప్, హ్యామ్స్ట్రింగ్స్. చిన్న కఫ్ వెయిట్స్ కానీ ఈవెన్ శాండ్ బ్యాగ్ పెట్టుకొని మీకు జస్ట్ ఇది నీకు కింద కాళ్ళకి పెట్టి ఇట్లా లేపడం అనమాట. సో తర్వాత హ్యామ్స్ట్రింగ్స్ అనేది నిలబడి కింద కఫ్ పెట్టి ఫోల్డ్ చేయడం. ఇది సింపుల్ 2 ఎక్సర్సైజ్ అనేది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. దీనికి పెద్ద జిమ్ వెళ్ళే అక్కర్లేదు, ఇంట్లో లేడీస్ కూడా చేసుకోవచ్చు. 2 kg 3 kg అప్ టు మ్యాక్సిమం 5 kg పెట్టుకుంటే చాలు, 1 to 2 kgతోని. ఇప్పుడు కొంతమంది నీ ఎక్సర్సైజ్ చేయాలంటే ఉట్టి కాళ్ళు లేపడం ఇట్లా చేయడం అంటే కాదు, మీరు వెయిట్ పెట్టి 5 minutes వెయిట్ చేయాలా, మళ్ళీ ఇవ్వాలి అట్లా. సో దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ అనమాట. ఓకే. అండ్ దెన్ బ్రిస్క్ వాక్ ఆల్సో ఇస్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ నీ. వాకింగ్ అనేది మంచిదే నీకి. కొంతమంది వాకింగ్ చేయవద్దు నీ పెయిన్లో అనుకుంటారు, అది తప్పు. మీరు వాక్ చేయవచ్చు, అంటే బ్రిస్క్ వాక్. వాకింగ్ ఆల్సో గివ్స్ ఎక్సర్సైజ్ టు ద నీ. స్టేర్స్ అవాయిడ్ చేయాలి డెఫినెట్, స్క్వాటింగ్ అండ్ స్టేర్స్. అట్లనే యోగా ఎక్సర్సైజ్లో కూడా 2-3 యోగాస్లో ఫోల్డింగ్ ఉన్నాయి, ఆ 2-3 యోగా తప్ప వేరే చేయవచ్చు. అంటే కంప్లీట్ నీ ఫోల్డింగ్ అనేది కాకుండా చూసుకోవాలంటే. మీరేం చేస్తారు సార్ వర్కౌట్ ఎక్సర్సైజ్? నాది ఇక్కడ డైలీ సర్జరీస్ లోనే వర్కౌట్ అయిపోతుంది, అంతే కదా సార్, మీకు యాక్టివ్ లైఫ్ కాబట్టి. మాది ఆర్థోపెడిక్ ఇస్ ఎ వెరీ హెవీ జాబ్. అవునవును సార్, వెరీ ట్రూ. సో ఓవరాల్గా సార్, ఐ థింక్ మీకుండే అన్ని స్పెషాలిటీస్ ఆర్థోపెడిక్స్లో జంట నగరాల్లో దిస్ ఇస్ ఓన్లీ వన్. అండ్ ముంబైకి మీరు వెళ్ళి ఎక్స్పాండ్ చేస్తున్నారు. వై ముంబై సార్? వై నాట్ బెంగళూరు ఆర్ అదర్ సిటీస్? యాక్చువల్లీ వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో మేము వేరే ప్లేసెస్లో సెంటర్స్ పెడుతున్నాము, మెయిన్లీ టు బ్రింగ్ ద టెక్నాలజీ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. అండ్ మాకున్న ఎక్స్పర్టీస్, మా టీమ్ డాక్టర్స్ ఆల్సో, we want to provide service to everybody. We are having world class technologies, German robotics toni, spine lo gan chudandi, and every sports lo. We want to give this service to everybody in the city as well as different parts. Now even in other parts of the country, it's not that other cities lo yal ledu, but Bombay lo maku I am also having lot of my known doctors akkada. So that's the reason we are starting one setup there to bring as a German orthopedics clinics. So it is, we can start in other city, but we are doing there as a first.